కేవలం మీ మాట ద్వారా మీరిచ్చే ఈ మంత్రం ద్వారా వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఒక కార్యక్రమం చూడడం ద్వారా మనం ఇన్ని కష్ట నష్టాల నుంచి బయటపడ్డాము, ఆ గురువుని ఆశ్రయించాలి అని అవును, తప్పకుండా కలగాలి. గురువుని ఇప్పుడు మౌన ప్రకటితంగా ఉండేది ఏకైక మూర్తి దక్షిణామూర్తి. ఆయన నిత్య యవ్వనుడు. చుట్టూ కూర్చున్న ఋషులేమో వింటున్నాం, వాళ్ళందరూ ముసలాళ్ళు, పండుగ తెల్లటి వెంట్రుకలతో జటాజుటాలతో ఉన్నవాళ్ళే. ఈయన మాత్రం నవ యవ్వనంతో నవ్వుతూ అరమోడుపు కన్నులతో వీక్షిస్తూ మౌన ప్రకటితం చేస్తూ జ్ఞానాన్ని అందించేవాడు. కాబట్టి అటువంటి దక్షిణామూర్తిని కూడా దర్శించుకోవటము, ఆ ముద్ర చేసుకుంటూ ఓం వేదపురి ప్రజ్ఞా దక్షిణామూర్తి అయిన నమః అంటూ ఈ ముద్రను చేస్తూ పిల్లలు ఇప్పుడు పరీక్షల టైం కాబట్టి ఈ ముద్రను చేసుకుంటూ కూడా ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా రకరకాల ముద్రలు ఉన్నాయి. ఇది అపానవాయు ముద్ర, మనలో ఉండే చెడు దోషాలన్నింటినీ తొలగించుకునే ముద్ర. ఆ ముద్రను చేసుకోవచ్చు. ఇక వారాహి ముద్ర ఇందాక చెప్పింది చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇంకా ఈ 4వ తారీఖున పుట్టిన వాళ్ళు, వీళ్ళు ముఖ్యంగా అమ్మవారిని దుర్గాదేవిని ఆరాధన చేసుకోవాలి. 4, 13, 22, 31 తారీఖుల్లో పుట్టిన వారైతే ఓం ధుమ్ దుర్గాదేవి అయి నమః, ఓం ఐం ధుమ్ దుర్గాదేవి అయి నమః, దుర్గతులన్నీ తొలగి సద్గతి కలగాలి అని అమ్మవారిని వేడుకొని పులిహారాను, లెమన్ రైస్ లాంటిదో పులుపుని దానం చేస్తే ఈ పరాభవ నామ సంవత్సరంలో దోషాలన్నీ పటాపంచలైపోతాయి. మంగళవారం రోజున గనక చేస్తే ఆ దుర్గాదేవి అనుగ్రహంతో ఆ దుర్గతులన్నీ తొలగిపోతాయి. కాబట్టి మంగళవారం రోజున అది చేసుకోవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి మాత్రం కాస్త ఇబ్బంది ఉంటుంది. అందుకు వాళ్ళు చేయవలసింది ఏకైక ఆరాధన, విగ్రహ ఆరాధన. ఓం శ్రీమాత్రే బ్రాహ్మణి అయిన నమః అనుకోవచ్చు, ఓం విఘ్నేశ్వరాయ నమః అనుకుంటూ, ఓం క్షిప్ర గణపతి అయిన నమః అనుకుంటూ ధ్యానించుకోవచ్చు. వృషభ రాశి వాళ్ళకి కాస్త 50% అటు ఇటుగా ఉంది. వాళ్ళకి కూడా ఆ వృషభం పైన ఉన్న అమ్మవారు మహేశ్వరి అమ్మవారుని ఓం శ్రీమాత్రే మహేశ్వరి అయిన నమః అనుకుంటూ ఆ అమ్మవారిని ధ్యానించుకోవచ్చు. ఓం నందీశ్వరాయ నమః అనుకుంటూ నందీశ్వరుడి వద్ద పూజ చేసుకోవటం మంచిది. మిథున రాశి వారికి రాజయోగం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారమే, అఖండ రాజయోగము. కర్కాటక రాశి వారికి పర్లేదు, తక్కిన రోజుల కంటే ఇప్పుడు కాస్త ఒక 60% డెవలప్మెంట్ బాగుంటుంది, మంచిగానే ఉంటుంది. సింహరాశి వారికి అష్టమ శని ఉండడం వల్ల కాస్త అటు ఇటు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అమ్మవారిని, మహాశక్తిని, ఆదిశక్తిని ధ్యానించుకోవటము. ఓం శ్రీమాత్రే కౌమారి అయిన నమః అంటూ మయూరం పైన ఉన్న అమ్మవారిని వేడుకుంటే కేతు ఛాయలు, రాహు ఛాయలు, సర్పాంశ ఛాయలు తొలగిపోతాయి. ఇంకా కన్యా రాశి వారికి ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి కాస్త మంచి మార్గం అయితే ఏర్పడుతుంది. కానీ భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు ఉంటాయి. ఒక అనుకూలమైన వాతావరణానికి వచ్చి ఏముందిలే భర్తయే కదా, మనం ఆయన చెప్పినట్టే నడుచుకుందాం అనుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. భార్యే కదా అని సర్దుకుంటూ భర్త వెళ్ళిపోతే సరిపోతుంది. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగడానికి రోజ్ స్క్వాడ్స్ అనేది ఏదైనా వాడితే మంచిగానే, జంట ఏనుగులు లాంటివి వాడితే బాగుంటుంది. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి అనేక రకాల ఆటుపోట్లతో నలిగి కృంగిపోయి ఉంటారు. ఇప్పుడు ఇక్క మీదట బాగుంది, మంచిగానే ఉంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి చిత్రం పెట్టుకుని ఆరాధిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఇన్నాళ్ళు పడ్డ మనోవేదన తగ్గి కాస్త మంచి మార్గాన్ని పడతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుని ఓం సాం శరవణ భవాయ నమః అనుకుంటూ ఆరాధన చేసుకోవాలి. అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మంగళవారాల్లో అర్చనలు చేసుకోవటం మంచిది. ఆ తర్వాతది ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వలన కాస్త అహం ఎక్కువ ఉంటుంది, నేను అనే అహం ఉంటుంది. అహం తగ్గించుకొని
మనం యథార్థంగా ఆలోచించుకుంటూ మనం ఎవరు, మన పూర్వీకమైన స్థితి ఏమిటి, స్థితిగతుల నుండి మనం ఎక్కడి నుండి మన జీవితం ప్రారంభమైంది, మన జీవనానికి మన తోడ్పడిన వారెవరు అని చేసిన వారి మేలు మరిచిపోకుండా మళ్ళీ ఏ మెట్లయితే ఎక్కామో మళ్ళీ అన్ని దిగడానికి ఆ నిచ్చెనే కావాలి కాబట్టి ఆ నిచ్చెనను మర్చిపోకుండా, తల్లిదండ్రులను గురువుల్ని మర్చిపోకుండా సప్తవారములు వెంకటేశ్వరుడిని ధ్యానించుకుంటూ దక్షిణామూర్తిని ఆరాధించుకుంటూ ముందుకెళ్ళాలి. తప్పకుండా బాగుంటుంది. ఇక మకర రాశి వాళ్ళకి ఇన్నాళ్ళు ఉన్న ఏలినాటి శని పూర్తి అయిపోయింది, అన్ని మంచిగానే ఉంటాయి. వాళ్ళు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సప్త శనివారాలు ఆరాధన చేసుకోవాలి. కుంభరాశి వారికి మంచిగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. కుంభ కలశం లాంటిది, అక్షయ పాత్ర లాంటిది ఇంట్లో పెట్టి దోషాలన్నీ తొలగాలని కోరుకుంటే ఆ కుంభలక్ష్మిని ఆరాధించుకుంటే మంచిగానే జరుగుతుంది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు జన్మానికి శని రావడం వలన ఈ సంవత్సరం కాస్త అవమానాలు, కాస్త మనోవేదనలు, తీసుకున్న అప్పు రెండింతలు అవటము, నిద్ర లేకపోవటము, ఇంట్లో గొడవలు, రాజకీయ పరంగా ఒత్తిడి ఇటువంటివి ఉంటాయి. అవన్నీ విజయం సాధించాలనుకుంటే రాజరాజేశ్వరి మాతని, రాజశ్యామల మాతని కానీ ఆ అమ్మవారిని వేడుకుంటే మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మత్స్యావతారమూర్తి చిత్రాన్ని పెట్టి మీరు ఆ కేతు తత్వంతోనే ఈ కాలం, ఈ పరాభవ నామ సంవత్సరం ఉంది కాబట్టి రాజయోగం కలగాలి అనుకుంటూ మీన అవతార మూర్తిని ఆరాధించండి. చేపలకు ఎక్కడైనా కొలంలో చేపలు ఉంటాయి, వాటికి ఆహారం అందజేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 12 రాశుల వారికి అటు ఇటుగా శనీశ్వరుడి వీక్షణ బాగానే ఉంది, కఠినంగా లేదు. కానీ యుద్ధ వాతావరణం మాత్రం కాస్త తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయి. ఇటువంటి ఇంధనము అనేది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందు చూపుతో ధనం కూడా మనం పోగు చేసుకోవాలి, కాస్త పొదుపు కార్యక్రమం చేయాలి, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. మంచిగా ఈ కొత్త సంవత్సరము ఎటువంటి అవమానాలు లేకుండా, పరాభవాలు లేకుండా అందరూ మున్ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. శుభంగా నూతన సంవత్సరం ఈ ఉగాది అందరికీ ఆ లక్ష్మీనారాయణుడి కరుణా కటాక్ష వీక్షణం ప్రసరించి మీ ఇంట బంగారపు పంట పండాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. అంటే గురువులు అడగకుండానే వరాలు ఇస్తారు. మన చేతనైనంత వరకు దీవించటము, అందరూ ఈ ఆత్మల్లో ఉండే పరమాత్మ పరవశించాలి. ముఖ్యంగా మనకు ఆ సిద్ధయోగులు నేర్పించేది ఏకైక సూత్రం అది. మానవాళికే సేవ చేయాలి కానీ భగవంతుళ్ళ కంటే వాళ్ళు ఎక్కువ మానవులకు మూలికలతో సేవ చేయటమే కాదు. ఇప్పుడు మా తాతగారు ఒక ఆయన ఉన్నారు, సొరకాయల స్వామి. ఆయన తమిళనాడులో సొరక్కా స్వామి అంటారు. ఆ సొరకాయల స్వామి అయితే ఎప్పుడు సొరకాయల బుర్రలు ఉంటాయి, దానిలో ఔషధి పొడులు ఉంటాయి, దానిలో వాటర్ ఉంటుంది. దానిలో ఉండే జలం తాగితే ఎటువంటి రోగమైనా పటాపంచలైపోతాయని ఆయన బలమైన నమ్మకం. ఆ నమ్మకంతో ఇవ్వడంతో తీసుకున్న వాళ్ళకి వెంటనే నయమయ్యాయి. ఆయన జీవ సమాధిని అప్పుడప్పుడు దర్శించుకుంటాము. ఆయనకు నేను అప్పున్నాను, ఆయన చిత్రం ఒకటి వేసి మన టెంపుల్లో కూడా పెట్టాలి. ఇదే విధంగా అందరినీ చేస్తున్నాను, నన్ను ఎందుకు చేయడం లేదని అప్పుడప్పుడు శిష్యుల ద్వారా ఆయన చిత్రపటాలు పంపిస్తున్నాడు. ఆయన కూడా చిత్రం చేసి ఇదే విధంగా సొరకాయల బుర్రలతో ఆయన్ని అలంకరించి చేయాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. లోక కళ్యాణం కోసం పాటుపడాలి అనేదే సిద్ధయోగుల దీవెనలు, వాళ్ళ యొక్క కోరికలు కూడా అవి. వేరే ఇంకేమి వాళ్ళకి భార్య పిల్లలు ఇటువంటివి ఏమి ఉండవు. అంతే కదా. ఇప్పుడు ఉన్న భోగర్ సిద్ధుడో లేకుంటే కాకభూషాండియో ఆయనకేదో సంసారానికి వెనకేసుకోవాలి, దాచుకోవాలి అనేది ఏమి ఉండదు. వాళ్ళకి విశ్వమానవాళ్ళే అంతే, కుటుంబం విశ్వం. అటువంటి శనితత్వంతో ఉన్న ఏకైక కాకభూషాండి తత్వంతో ఉన్న మూర్తి ఇప్పుడు మన ఇండియాకు ఒక విశ్వగురువుగా ఉన్నాడు. ఆయన అనురాధ నక్షత్రం, శని తత్వం. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అందరూ ఆయనకి దాసోహం అంటున్నారండి. అటువంటి విశ్వగురువు మనకు ప్రధాని కావటము, అన్ని దేశాలు
కాస్త తలెత్తి చూడడానికి కూడా భయపడే స్థితికి తెచ్చాడంటే ఆయన ఒక కాకభూషాండి తత్వంతో ఉన్న మూర్తి. ఆయన పుట్టింది సంఖ్య కూడా 8. అవన్నీ ఆరా తీస్తే రకరకాలుగా ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాతే నల్ల ధనం, బ్లాక్ మనీ అనేది బయటకు వచ్చింది. కాబట్టి కొన్ని ఆ కర్మ ఫలప్రదాత అంశంతో అవతరిస్తూ ఉంటారు. ఆయన కూడా ఒక అవతారం. కాబట్టి మన విశ్వగురువు ఉన్నంత వరకు మనకేం భయం లేదు. ఇంధనము, గ్యాస్, గొడవలు ఇటువంటివి రావని దృఢమైన సంకల్పంతో నేను కూడా నమ్ముతున్నాను. అదే విధంగా అందరికీ అటువంటి నాయకుడు మనకున్నందుకు గర్వంగా ఉండాలి, కానీ కృంగిపోకూడదు, దేనికి పొంగిపోకూడదు. కాబట్టి అందరికీ ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగితేనే మంచిది. ఎందుకంటే కొందరు భయపడుతుంటారు, శనీశ్వరుడు కాకి ముఖంతో ఉన్నాడేమో, ఇంకేదైనా పొడి చేస్తాడేమో, కాకి తన్నేసిందేమో, లేకుంటే దర్శనం చేసుకుంటే ఇంకేదో అయిపోతుందేమో అనుకుంటారు. కానీ నిజమైన జ్ఞానాన్ని, నిజమైన ధనాన్ని అందించేది, కష్టాల్ని కల్పించి జ్ఞానాన్ని అందించే, ఎప్పటికీ తరగని నిధిని అందించేది ఆ శనీశ్వరుడే. ఆయన చూపు చల్లగా మన మీద వీక్షణ జరిగితే చల్లటి ఏసీ రూమ్లో పడుకుంటాం, చల్లటి ఏసీ కార్లో తిరుగుతాం. ఆ గ్రహం హీలియం అనే గ్రహం అలాంటి చల్లటి తత్వంతో ఉంటుంది. కాబట్టి శనీశ్వరుడి అనుగ్రహం అందరికీ ఉంటేనే ధన ప్రవాహం ఉంటుంది. లక్ష్మీ చిత్రం మాత్రం పెట్టుకొని పూజించినంత మాత్రాన పైనుండి ధనవర్షం కురేదు. కొందరు ఏంటంటే ధనం పడేట్లు ఏదైనా ఒక చిత్రం ఇవ్వండి, ఆ కుబేర చిత్రము, లక్ష్మీ చిత్రము ఇవ్వండి అంటుంటారు. అది ఒకటే కాకుండా గుణం కూడా కావాలి అని కోరుకుంటూ దక్షిణామూర్తిని వేడుకోవాలి. ధనం ఈ రోజు ఉంటే ఎవరో ఒకరు పట్టుకుపోతే మనం బాధపడతాం, కానీ మన జ్ఞానము అనేదాన్ని ఎవరు దొంగలించలేదు. ఇప్పుడు కొన్ని లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం నాలో ఉంది కాబట్టి మీకు మీ ద్వారా ఛానల్ చూస్తున్న వాళ్ళకి అందజేస్తున్నాం. అదే ధనం అయితే తీసి పంచేంత కొద్ది దూరం పంచగలం, జేబులు ఖాళీ అయిన తర్వాత తినడానికి నాకే ఉండదు. కాబట్టి ఇవన్నీ ఆ జ్ఞానం అనేది అసలైన నిధి, పెన్నిధి. అవి అందజేసేవాడే, జ్ఞాన మార్గాన్ని నడిపించేవాడే కర్మ ఫలప్రదాత. కాబట్టి ఆ శనీశ్వర ఆలయానికి ప్రతిరోజు కాకుండా కూడా శనివారం రోజున వెళ్ళి నువ్వులతో చేసిన తీపి వస్తువులు, నువ్వుల చిక్కీలు అంటారు, అవి ఒక 8 అక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టచ్చు. 8 మందికి అన్నదానం చేయొచ్చు. ఈ నూతన సంవత్సరంలో ఆ పరాభవాలు, అవమానాలు అంటూ లేకుండా అందరికీ మంచి మార్గం ఏర్పరిచేవాడు కర్మ ఫలప్రదాత. అటువంటి మార్గాన్ని మనల్ని కాకభూషాండి గురువు గారు కూడా నడిపించాలని కోరుకుంటున్నాను.